ఉద్యోగుల సమస్యలపైన మీరు జేఏసీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు, సెక్రటరీ జనరల్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నా పేరు కొండా వెంకటరెడ్డి, టీజీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రెసిడెంట్. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ రాష్ట్ర కమిటీ చైర్మన్ గౌరవ లచ్చిరెడ్డి గారు, జనరల్ సెక్రటరీ రాజశేఖర్ గారి పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల డిమాండ్ల సాధన కోసం ఒకరోజు 17/4/2024 కోసం లంచ్ అవర్లో భోజన విరామం సమయంలో మా డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. అలాగే ఈరోజు తహసీల్దార్లందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మే 5వ తారీఖున కలెక్టరేట్ కార్యాలయాల్లో గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చి ఈ యొక్క నిరసనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. మరి తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2వ లోపు ఈ యొక్క 2వ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మా రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్ చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండ్లు పిఆర్సీ. ఉద్యోగస్తులకి ఏంటంటే ఉద్యోగస్తులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబడుతుంది. మాకు రావాల్సిన డిమాండ్ ఏంటంటే 1/7/2023 పిఆర్సీ అమలు చేయాలి. ఇప్పటికి కూడా 33 నెలలు అవుతుంది. ఈ 33 నెలలైనా గత ప్రభుత్వం ఐఆర్ ఇచ్చి పిఆర్సీ కమిటీ వేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర నాయకులు తీసుకుపోవడం జరిగింది. ఇప్పటికి కూడా పిఆర్సీ కమిటీ ఇంతవరకు రిపోర్ట్ కాలేదు. నెంబర్ 2, వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం జనవరిలో, జూలైలో 2 డిఏలు ఇవ్వబడతాయి. ఆ డిఏలు ఇచ్చిన తదనంతరం రాష్ట్ర ప్రభుత్వాలు 15 రోజులకో, నెలకో, 2 నెలలకో ఒక డిఏ ప్రకటిస్తారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 డిఏలు కూడా కంపల్సరీ ఈ డిఏలు ప్రకటించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఇంకొకటి, పెన్షనర్ల అమౌంట్. పెన్షనర్ల డబ్బులు ఒక ప్రభుత్వ ఉద్యోగి మినిమం 32-33 సంవత్సరాలు తన సర్వీస్ మొత్తం చేస్తే ఆయనకు మినిమం ఒక 25 నుంచి ఒక 50 లక్షలు ఒక ఎంప్లాయీకి వస్తాయి. అంటే ఆయన ఈఎల్స్ కావచ్చు, ఆయన దాచిపెట్టుకున్న జీపీఎఫ్ కావచ్చు, గ్రాడ్యుయేటీ కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక 50 లక్షలు వస్తాయి. ఒక రిటైర్డ్ ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకు భార్య, పిల్లలు, కుటుంబం, కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తారు, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, హౌసింగ్ లోన్స్ ఉంటాయి. ఇవన్నీ ఆధారపడి అతను దాచిపెట్టుకుంటాడు. ఆ డబ్బు కూడా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చివాట్లు పెట్టే తప్ప కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. వెంటనే 13,000 కోట్లు బకాయిలు ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ముఖ్యంగా హెల్త్ కార్డు, గతంలో ఇచ్చిన హెల్త్ కార్డు కూడా ఎలాంటి పని చేయకుండా ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినాం. దాంట్లో కూడా బేసిక్ పేలో కొంత కాంట్రిబ్యూట్ చేస్తాం. మీరు కూడా కొంత పే చేసి ఇవ్వమంటే ఈ మధ్యన క్యాబినెట్ అప్రూవల్ అయింది. దాన్ని కూడా సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్లీ హెల్త్ కార్డులు కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకొకటి, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ 61 సంవత్సరాలు నిన్న వారికి వీఆర్ఎల్ సమస్యలు కూడా పరిష్కరించాలని ఇంతకుముందుకు మా గౌరవ లచ్చిరెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకురావడం జరిగింది. అది కూడా హామీ ఇచ్చాడు, న్యాయం చేస్తామని చెప్పేసి. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలైన వర్గాలకు
ఏ విధంగా నా న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటారో మా ఉద్యోగస్తులను కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మాకు పిఆర్సీ వస్తుంది, ఈ డిఏలు వస్తాయి, పెండింగ్ బిల్లు అన్నీ క్లియర్ అవుతాయి, మాది సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ వస్తుంది, ఇవన్నీ వస్తాయని చెప్పేసి మేము కూడా భాగస్వాములై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రావడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. మరి ఈ ఉద్యోగస్తుల మీద ఇంత వివక్ష ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము కూడా మీద కుటుంబ సభ్యులమే కాబట్టి ఒక కుటుంబం నడవడానికి అప్పులు ఇచ్చినా కూడా ఇప్పుడు కూడా కొన్ని అప్పులు తీసుకొచ్చి మాకు కూడా ఇవన్నీ నెరవేర్చాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వం అయినా ఏ సంక్షేమ పథకాలు చేపట్టినా కూడా ఇటు రెవెన్యూ ఉద్యోగులు కానీ, అటు పంచాయతీరాజ్ ఉద్యోగులు కానీ, అటు హెల్త్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఉద్యోగులు సక్రమంగా పనిచేసి కింది స్థాయిలో పనిచేసినప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అంతే తప్ప ఈ ఉద్యోగులను చిన్న చూపు చేయొద్దని చెప్పేసి తక్షణమే మీకు పెద్ద మనసుతో ఆలోచించి ఈ ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ఈ సమస్యలే కాకుండా జిల్లా వ్యాప్తంగా అంటే మీరు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మిగతా మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలో ఇంకా సమస్యలపైన కూడా గతం అంటే రాబోయే కాలంలో ప్రభుత్వానికి ఏమన్నా వివరించే ఉన్నాయా? గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర నాయకులు నివేదించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తక్షణం ఈ సమస్యలు కూడా అన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాలక్రమేణా ఉద్యోగులు ఇంకా 2.5 సంవత్సరాలు దాటింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవం, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు అన్నప్పటికీ కింది స్థాయి ఉద్యోగులను కూడా చాలా తీవ్రత నిరాశతో ఉన్నారు. ఇంకా ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎప్పుడు వస్తుంది? 2.5 సంవత్సరాల కాలపరిధి దాటిపోయింది. రాబోయే ఒక సంవత్సరం అయితే ఎలక్షన్ ఇయర్, ఇంకా మాకెప్పుడు ఇది అని చెప్పేసి మేము తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఓల సమస్య చాలా ఉంది. దానిపైన కూడా మీ చైర్మన్ గారు కావచ్చు, మీరు కావచ్చు, జిల్లా వ్యాప్తంగా దానిపైన ఏమైనా వివరణ ఇవ్వగలుగుతారా? తప్పకుండా మా గౌరవ లచ్చిరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే గ్రామ స్థాయిలో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ వ్యవస్థను బలహీనపరిచి ఒక ధరణి చట్టం రావడం జరిగింది. గౌరవ లచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ భూభారతి చట్టం తీసుకొచ్చి ఒక రెవెన్యూ వ్యవస్థను కొద్దిగా తీసుకొచ్చి ఈరోజు గ్రామ పాలన అధికార వ్యవస్థ తీసుకురావడం జరిగింది. గ్రామీణ వ్యవస్థలో కూడా 61 సంవత్సరాలు నిండిన వారికి వాళ్ళకి ఏదో రూపంగా కన్సాలిడేట్ పేనా లేకపోతే వాళ్ళని తీసుకొని ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మా చైర్మన్ లచ్చిరెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి తీసుకురావడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే వీఆర్ఏలను తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చింది. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాణాలరామరెడ్డి గారు సూచన మేరకు మీకు ఎప్పటికప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో రెవెన్యూ శాఖ కానీ మరి ఇతర సమస్యలు ఏదున్నా కూడా మా జనరల్ సెక్రటరీ పల్లవి గారు, మిగతా టీజీఆర్ఎస్ ప్రతినిధులందరితో కూడా కలిసి మేము పనిచేయడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు వారి సమస్యలను మరి జిల్లా కలెక్టర్ గారికి కానీ తీసుకుపోయి పరిష్కరిస్తామని చెప్పేసి హామీ తీసుకుంటూ థ్యాంక్ యూ.